హాయ్, గుడ్ ఈవినింగ్ గాయ్స్. యాక్చువల్గా నిన్న మొత్తం కవర్ చేద్దాం అనుకున్నాను. రోడ్లో పోయేటప్పుడు అంత అంత టైం సరిపోలేదు, అంత ఓపిక ఉండదు మోస్ట్లీ. అందుకే కొంచెం అంటే లిటిల్ బిట్ కంపెనీలో అది కవర్ చేయకూడదు అనేసి కంపెనీ ఇది కానీ ఏది కానీ దాంట్లో కట్టలేదు. ఎందుకు వచ్చిందని ఈరోజు అనుకొని ఆలోచిస్తా అంటే నా లైఫ్లో వచ్చిన ఎదవల వల్ల నేను ఇంకా పెద్ద ఎదవ అయిపోయాను. I mean, like, how can I say that the people came across in my life were like a bitter persons. They made me too much of bitter. ఒకప్పుడు 10th ఇంటర్ ఆ టైంలో ఇట్లుండేవాడిని కాదు. ఈ మధ్య కాలమే పగ గిగ తొక్క తోలు మనల్ని ఎవరన్నా అంటే ఏదన్నా వదలకూడదు అనే మైండ్ సెట్ వచ్చేసింది. ఇప్పుడు అది చేంజ్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. అసలు పీస్ఫుల్గా నవ్వి చాలా రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఫస్ట్ ఆ ఫేజ్ నుంచి మళ్ళీ బయట వచ్చి మళ్ళీ ఆ జోష్ ఇది కావాలి అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. ఎవరో మెసేజ్ పెట్టారు, వాయిస్ చేస్తా ఉన్నప్పుడు వాయిస్లో జోష్ లేదని. నాలోనే జోష్ లేదు ఇప్పుడు, వాయిస్లో యాడ్ నేను చూస్తాను. ట్రై చేయాలా మళ్ళీ ముందులాగా ఉండడానికి. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. మేబీ ఈ వ్లాగింగ్ కూడా నన్ను నేను మార్చుకోవడానికి నాకు హెల్ప్ అవుతుందేమో. చూద్దాం. బాయ్. బయట వాన పడేటట్టుంది ఈరోజు. అంటే ఎప్పుడు ఎట్టుంటుంది ఎవరికి తెలియదు. ఈడ వాన పడేటట్టు ఉంటుంది, ఆ పక్కకు పోతే ఎండగా వస్తూ ఉంటుంది. ఈడ ఎండగా వస్తున్నట్టుంటుంది, ఇంకొంచెం ముందరికి వెళ్తే వాన తుఫాన్ లాగా వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే షిఫ్ట్ చూసుకొని వచ్చాను. నిన్న సడన్గా షిఫ్ట్లో ఉండగా బ్రేక్ వచ్చినప్పుడు అనుకుంటా ఫోన్ చూస్తా అంటే నా తమ్ముడు ఒకడు, నేను యాక్చువల్గా పేజ్ని సపోర్ట్ చేయమని కానీ సబ్స్క్రైబ్ ఇది కానీ ఏది చేయలేదు, జస్ట్ నాకు మనసుకి నచ్చింది చేసుకుంటూ వెళ్తా అన్న. సడన్గా వాడు స్టోరీ, అది చిన్నది అవ్వచ్చు, కాకపోతే స్టోరీ చూసి సపోర్ట్ సంథింగ్ వాడు మనసుకు నచ్చింది కాసేపు కూర్చొని, అది వెంటనే పెట్టింది కూడా కాదు, కాసేపు టైం తీసుకొని ఏదేదో వాడికి నచ్చింది టైప్ చేసి వాడికి అనిపించింది, వాడికి ఎందుకో చేయాలనిపించి సపోర్ట్ చేసి ఉన్నాడు. నాకు సడన్గా చూసి మనం ఎవరిని అడగలేదు, నాకు అప్పుడు అనిపించింది అడిగితే మనం బయట వాళ్ళు సపోర్ట్ చేస్తారేమో కానీ అడగకపోయినా, ఈ విషయం అనే కాదు, అడగకపోయినా మనకి సపోర్ట్ చేసేవాళ్ళే మన వాళ్ళు అనే ఫీలింగ్ నాకు అప్పుడు ఆ థాట్ అట్లే లోపల వచ్చింది. వాడు కానీ నా ఫ్రెండ్ కానీ ఇంకా మా తమ్ముడు కానీ వాళ్ళు, నేను ఎవరిని అడగలేదు, నాకు మనసుకు నచ్చింది జస్ట్ ముందరికి వెళ్ళిపోతా ఉన్నాను చేసుకుంటా, ఏదైతే అది అయింది అనేసి. నాకు చాలా సంతోషం కాదు, చాలా కొంచెం మనసుకి దగ్గరగా అనిపించింది దాన్ని సడన్గా అట్లా చూసే లోపల. చూద్దాం ఇంకా ఎంతవరకు వెళ్తుందో. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.